ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అండ్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మన రాకింగ్ స్టార్ మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే బ్లెస్ చేయడానికి వచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ కమింగ్ హియర్. అండ్ అలాగే ట్రైగున్ గారికి, విజయ్కి, ప్రతి ఒక్కరికి, రామ్ సత్యనారాయణ గారికి, రాజు గారికి, మా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్లకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి, ప్రేక్షక మహాదేవులకి అందరికీ నమస్కారం. అండ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సో ఎనర్జెటిక్ ఐ మీన్ మంజు మనోజ్ బాయ్ని చూస్తుంటే ఏంటంటే ఒక తెలియని ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఆ డింపుల్స్తో క్యూట్గా, అంటే ఎలాంటి డిప్రెషన్లో ఉన్నా ఒక్కసారి మనోజ్ గారి ఫోటో పెట్టుకుని స్క్రీన్లో చూసుకుంటే చాలు ఒక తెలియని ఎనర్జీ బూస్టప్ అనేది ఆటోమేటిక్గా లోపలిని తన్నుకొచ్చేస్తుంది. మేము సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ ఆడుతున్నప్పుడు కూడా నేను సుధీర్ వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు కూడా మమ్మల్ని వెనకాల ఉండి ఆ ఎంకరేజ్మెంట్తో, ఆ జోష్తో దగ్గరుండి గెలిపించారు ప్రతి మ్యాచ్లోని. అండ్ హీఈస్ ఆల్వేస్ రాకింగ్. అండ్ అలాగే తన లైఫ్లో ఎప్పుడూ రాకింగ్గా ఉండాలని, ఇంకా ఇంకా ఎన్నో మాలాంటి వాళ్ళ కోసం ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు ఫర్ కమింగ్ హియర్. అండ్ అలాగే అరుణాదిత్య అలియాస్ ట్రిగున్, థ్యాంక్ యూ బ్రో ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అప్పటి వరకు ఎంతో కసితో, పట్టుదలతో, అంబిషన్స్తో ఉన్న నాకు బిగ్ బాస్ షో వచ్చిన వెంటనే ఒక కోతికి కొబ్బరికాయ ఎలా దొరుకుతుందో నాకు అలా షో దొరికింది. సో అక్కడ నాకున్న పట్టుదలని, అంబిషన్స్ని, జీవితంలో ఏదైనా సాధించాలన్న కసిని, పట్టుదలని మొత్తం 24/7 ఎలాగైనా ఈ షోలో గెలవాలి, నేనేంటో 10 మందికి తెలియాలని ఒక్క కసితో ఆడి బయటకు వచ్చాను. నేను బయటికి నార్మల్గా రాలేదు, నాతో పాటు నా ఆర్మీ కూడా తీసుకొచ్చాను బయటికి. సో ఆర్మీ అని ఉప్పుతో వచ్చింది నాకు. ఉప్పెన్న అంటే మీకు అందరికీ తెలిసిందే, ఎన్ని రోజులు ఉండదు, ఒక్కసారి ఇలా పైకి లెగుస్తుంది, అలా కిందకి వెళ్ళిపోతుంది. సో నా ఆర్మీ కూడా 88 months నాతోనే ఉండి, నేను ఒక గ్రాటిట్యూడ్గా ప్రతి ఊరు వెళ్ళి నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ తెలుపుకొని, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలుపుకొని 8 months నేను వాళ్ళతోనే గడపడం జరిగింది. సో నా సెల్ఫిష్గా నేను బయటకు వచ్చినటువంటి సినిమాలు చేయాలి, లేకపోతే నాకు వచ్చిన పేరుని యూజ్ చేసుకోవాలని కాకుండా నాకు పేరు తెచ్చిన ప్రజల కోసం నేను తిరిగాను ప్రతి ఊరికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి. సో నేను వెళ్తున్నప్పుడు చాలా మంది దగ్గరకు వచ్చి, అన్న నేను ఒక్క సినిమా హీరోగా చూడాలి, బిగ్ బాస్లో నిన్ను హీరోగా చూసాం అని ప్రతి ఊర్లో చెప్తుండేసరికి నేను ఒక హీరోగానే కాదు, ఒక యాక్టర్గా అవుదామని చెప్పి నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఒక నార్మల్ యాక్టర్గా, ఒక మంచి యాక్టర్గా అవుదామని. మా తాతయ్య గారు కూడా ఆంధ్రప్రజ నాట్యమండలిలో పనిచేస్తున్నప్పుడు ఎస్వి రంగారావు గారితో, జగ్గయ్య గారితో, అల్లు రామలింగ గారితో కలిసి ఎన్నో నాటకాలు, పరిషత్తులు చేశారనమాట. సో అతను కూడా చెన్నై వెళ్ళి సక్సెస్ అవ్వక మళ్ళీ వెనక్కి రావడం, అలాగే మా ఫాదర్ కూడా 8 times ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినా కూడా ఆ సక్సెస్ రాకపోయేసరికి అట్లీస్ట్ నాకు దేవుడు ఒక రూపం, ఒక ఒక తెలుపు అందం ఏదో ఇచ్చాడు. సో దాంతో ఏదో ఒకటి సాధిద్దామని కసితో మళ్ళీ నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. సో ఎప్పుడైతే నా ఫ్యాన్స్ అందరూ ఒక సినిమా హీరోగా చూడాలన్నారో, సో ఫ్యాన్స్ కోసం టాటూవే ఎంచుకున్న నాకు, సో ఫ్యాన్స్ కోసం సినిమా చేయలేనా అన్న కసితో ఉన్నప్పుడు అప్పుడు నేను బ్లాక్ సినిమా చేస్తాను జరిగింది మన ఆది సాయి కుమార్ గారితో. సో బ్లాక్ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న మన మహంకాళి దివాకర్ గారు, మధు గారు. సో ఆ టైంలోనే ఈ సినిమా ఒక మంచి సినిమా స్టోరీ చేస్తే బాగుంటుంది అనుకున్న తరుణంలో మామూలు సినిమా కన్నా ఒక ఆల్రెడీ ప్రూవ్డ్ సబ్జెక్ట్ చేస్తే సేఫ్ అని మెమరీస్ మలయాళంలో సూపర్ హిట్ అయిన జితు జోసెఫ్ గారి సినిమా అండ్ పృథ్వీ సుకుమార్ గారు యాక్ట్ చేసిన సినిమా రైట్స్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న వెంటనే మన ప్రొడ్యూసర్ గారికి, శంకర్ గారికి చూపించడం జరిగింది. సో ఇమ్మీడియట్గా సినిమా వాళ్ళకి నచ్చి ఇమ్మీడియట్గా ఫస్ట్ షాట్లోనే ఇంక సినిమా ఎవరు చేయడానికి వీల్లేదు, మేమే ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి మధు గారు, దివాకర్ గారు, శంకర్ గారు ఈ సినిమాని టేకప్ చేయడం జరిగింది. సో నాకు 10 ఆప్షన్స్ కూడా లేవు, ఓన్లీ 1 option, 1 గన్ షాట్ ఈజ్ మహంకాళి అండ్ మధు గారు. అండ్ ఈ మొత్తం ట్రావెలింగ్కి బ్రిడ్జ్గా వ్యవహరించిన శంకర్ గారు ఈ సెడ్ ఈ సినిమా నాకు ఎంతో నచ్చింది, నాకు 35 years ఫిల్మ్ ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాలో పెట్టి ఈ సినిమాని నేను సూపర్ హిట్ చేస్తాను, డైరెక్షన్ కూడా నేనే చేస్తాను అన్న ఆప్షన్ ఇవ్వడంతో మాకు హ్యాపీ అనిపించి, ఇంకా ప్రొడ్యూసర్ గారికి, మాకు అందరికీ అతని మీద, అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్, అనుభవం మీద మాకు నమ్మకం కలిగింది. ఈ సినిమాకి
డైరెక్టర్కు కూడా శంకర్ గారికి ఇవ్వడం జరిగింది. సో సినిమా సో కరోనా తర్వాత ఇలా ఒడిదుడుకుల మధ్య షూటింగ్ చేసుకుంటూ మొత్తానికి సినిమా సక్సెస్ఫుల్గా షూటింగ్ ఫినిష్ చేసాం. అక్టోబర్లో రిలీజ్ అవ్వాలి, కాకపోతే నేను షూటింగ్ నిమిత్తం న్యూజిలాండ్ వెళ్ళడంతో కొంచెం డిసెంబర్కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన నా తోటి కళాకారులకు, అలాగే పృథ్వీరాజ్ గారికి, ఆమని గారికి, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆ పిల్లలకి టాయ్స్ కావాలంటే నేను ఈ ఊరికి ఆ ఊరికి పరిగెత్తి టాయ్స్ తేవాల్సి వస్తుంది, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా మీకు కావాల్సిన టాయ్స్ని మీ కళ్ళ ముందు ఎలాంటి టాయ్స్నైనా ఒక్క బటన్తో, ఒక ఆర్డర్తో మీ ముందు నెక్స్ట్ డే ఉంటాయి. అండ్ ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తో, టాయ్ కాన్సెప్ట్స్తో వచ్చిన మనోజ్ గారిని, మోనికా గారిని అండ్ ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్. అండ్ నాలాంటి ఫ్యామిలీ మ్యాన్స్కి, నాలాంటి ఫాదర్స్కి ఇలాంటి టాయ్స్ చాలా అవసరం. అండ్ రియల్లీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ టాయ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు ఫర్ స్టార్టింగ్ వండర్ఫుల్ బిజినెస్. థ్యాంక్ యూ.